మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే గురూజీ, మేము కూడా చూస్తూ ఉంటాం, ఫాలో అవుతుంటాం కదా! అంటే ఇంత ఖర్చు పెట్టండి మీకు ఇది జరుగుతది అది కాదు. ఇంట్లో ఉండి చిన్న చిన్న పరిహారాలతోనే మనకు మంచి ఎట్లా జరుగుతదనేది చెప్తా ఉంటారు. దాంతో మీరు ఇంట్లో వాళ్ళు ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని. అంటే నిజంగా ఆ పరిహారాలు మంచిగానే జరుగుతా ఉంటాయంటారా? లేదంటే మనం ఏదన్నా పెద్ద పెద్ద హోమాలు చేస్తేనే మంచిగా జరుగుతాయా మనకి? ఇక్కడ ఒకటి జ్యోతిష్యపరంగా మనకు సంబంధించినటువంటి జాతకాన్ని అనలైజ్ చేసినప్పుడు పరిహారాలు అనేటువంటిది కాకుండా గ్రహము కొన్ని లక్షణాలు తెలియపరుస్తుంది. ఓకే. ఆ గ్రహ లక్షణాలని అంటే ఒక వ్యక్తి ఈ గ్రహ ప్రభావం వల్ల ఇలాంటి లక్షణాలతో ఉన్నాడు. ఆ గ్రహం ఇచ్చే నెగిటివ్ కన్నా ఆ గ్రహం ఇచ్చే పాజిటివ్ని గనక ఇచ్చే లక్షణాలు గనక అలవర్చుకున్నట్లయితే చాలు, పెద్ద పెద్ద పరిహారాల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందుకనంటే ఇప్పుడు కుజుడు అనేటువంటి గ్రహ ప్రభావం ఉందనుకుందాం. ఆ కుజుడు వివాదాలకి కారకుడు. ఆ సంబంధించినటువంటి జన్మ లగ్నంలో ఉండగానో, లగ్నాన్ని చూస్తున్నట్టుగానో, రాశితో కానీ, రాశ్యాధిపతితో కానీ, లగ్నాధిపతితో కానీ, లగ్నంతో కానీ కుజగ్రహ సంబంధం ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడూ దుందుడుకు స్వభావంతో ఉంటాడు. అందరితో వాగ్వివాదాలు పెట్టుకుంటూ ఉంటుంటాడు. అలాగే షార్ట్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటుంటాడు. దానివల్ల ఆ కుజగ్రహ ప్రభావం సంబంధించిన లక్షణాలు కనుక మనం తగ్గించుకోగలిగితే అది యోగంగా మారుతుంది. కుజుడు ధైర్యానికి, సాహసానికి కారకుడు, విపరీతమైనటువంటి యోగానికి కూడా కారకుడే. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే తత్వము ఆ లక్షణాలని అనగా దుందుడుకు, కోపము ఇలాంటి లక్షణాలు తగ్గించుకోవడం ద్వారా కుజుడిచ్చే మంచిని పొందుతాం. అందుకనే నేను చెడు ప్రతి గ్రహానికి కూడా, ఇప్పుడు ఉదాహరణకి బుధుడు గ్రహమే తీసుకున్నాం. బుధగ్రహానికి సంబంధించి చూసుకుంటే మనకు ఈ అల్గారిథంలో మనం చూసుకున్నట్టయితే మెర్క్యూరీ అని ఉంటుంది, అంటే పాదరసం. బుధుడిని కూడా మనం మెర్క్యూరీ అని పిలుస్తాం. ఈ బుధగ్రహానికి సంబంధించిన లక్షణాల్లో 2 లక్షణాలు, అంటే ఏ గ్రహానికైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బుధుడికి అతి చురుకుదనము అని గొప్ప లక్షణం, అలాగే అతిబద్ధకం అనే గొప్ప లక్షణం ఉంటుంది. ఈ బుధుడు బద్ధకాన్ని కలగజేస్తాడు. ఆ బద్ధకాన్ని పట్టుకున్నామంటే ఇచ్చేటువంటి శుభ లక్షణాన్ని మనం పొందలేం. అందుకనే బద్ధకాన్ని పక్కకు పెట్టి ముందడుగు వేసి ఎప్పటి పని ఏ రోజు పని ఆ రోజు కనుక ఉంటే ఆ బుధ దశ వచ్చిన వాళ్ళు రాజయోగాన్ని పొందుతారు. పాదరసం చూడ్డానికి బల్ల మీద ఇలా కనబడుతుంది, కానీ కింద పడితే దాన్ని పట్టుకోలేం, చేత్తో పట్టుకోలేం. అందుకనే మీకు వీడి బుద్ధి పాదరసంలా పనిచేస్తుందిరా అని అంటారు. మెర్క్యూరీని బుధుడే అని అంటారు, బుధుడిని మెర్క్యూరీ అంటారు. అలాయిస్లో కూడా మెర్క్యూరీ పాదరసంతో సంబోధన చేస్తారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే అతి చురుకుతనానికి ఇప్పటికీ కూడా ఈ ఫారెన్ హీట్ డిగ్రీ సెంటిగ్రేడ్లలో ఈ జ్వరాన్ని కొలిచే దాంట్లో పాదరసంతో ఉన్నదే అక్యురేట్గా ఇస్తుంది. అంత గొప్పగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లక్షణం. గురుగ్రహం ఉంది, నేను అనే ఒక ఈగోని సూచిస్తుంది. ఆ ఈగో పక్కకు పెడితే గురువిచ్చే శుభ లక్షణాలు వస్తాయి. శుక్రుడు ప్రతి చోట కూడా భోగభాగ్యాల్ని అనుభవించాలని కోరిక, తపన ఉంటుంది. అది పక్కకు పెడితే ఆ శుక్రుడిచ్చే శుభ లక్షణాలు కూడా మనం పొందగలుగుతాం. ఇట్లా ప్రతి దానికి కూడా శనిగ్రహ ప్రభావము, రవిగ్రహ ప్రభావం, ఇలా ప్రతి గ్రహానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అందుకనే నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులలో ఎక్కువగా పరిహారాలు అంటూ చెప్పను. అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కార మార్గాలు ఉంటాయి. ఒకటి మానవ పరిష్కారము, రెండవది దైవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే మనకి మనముగా మార్చుకోగలిగినటువంటి గుణగణాలు, మనకి మనముగా దైవాన్ని ఆరాధన చేయాలి. ఎందుకంటే ఈ సృష్టి భగవంతుడు అందరివాడు, కేవలం బ్రాహ్మణులు పూజిస్తేనే పలుకుతాడనేది మాత్రం కాదు. సామాన్య మానవుడు పలికినా, పూజించినా పలుకుతాడు. కాబట్టి ఇక్కడ ఏ గ్రహం అయితే మనకు జాతకరీత్యా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి గ్రహం బాగోలేదో ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతని ఆరాధన చేస్తే పలుకుతాడు. కాబట్టి వాళ్ళ పూర్వజన్మ పుణ్యకర్మ విశేషంగా ఉండడం, కొద్ది పాపకర్మ ప్రభావం వలన అడ్డుపడుతున్నటువంటి సమస్యలకి ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం ఇంట్లోనైనా దేవాలయంలోనైనా మీరు చేసుకోండి అని చెప్పినప్పుడు చిన్న దాంతో పోయిందనుకోండి, మనకి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఎన్ని సమస్యలు అయినప్పటికీ కూడా ఎంత ప్రయత్నం చేసినా పరిష్కారం కాలేదు అని అంటే అప్పుడు మంత్ర మార్గంగా బ్రాహ్మణుని ఆశ్రయించమని చెప్పారు. అందుకనే నా దాంట్లో కూడా ఇక్కడ స్వార్థం లేకుండా పరిహారాలు చెప్పేటప్పుడు వాళ్ళు చేసుకోగలిగే పరిహారాలే ముఖ్యంగా చెప్తాను. పైగా మనది హిందూ సనాతన సాంప్రదాయం, ముఖ్యంగా పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడాను సూర్యారాధన. అందుకనే అది చాలా మంది మరిచిపోయారు ఈ సూర్యారాధన. అందుకనే నా పరిహారాల్లో మొట్టమొదటి ఇచ్చేటువంటి పాయింట్
ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు నాన్ వెజ్ తీసుకోకండి, దాంపత్యం ఉండకండి, ఓకే. ప్రతిరోజు దత్తాష్టకం, కాలభైరవాష్టకం రోజు పఠించండి. ఇవి చాలు. చాలా మటుకు మనిషికి సంబంధించిన పరిష్కారం దైవమే చూపుతుంది. Yes. బ్రాహ్మణుల ద్వారా చేయించుకునేటువంటి స్థితి దాకా రాకుండా ఉంటుంది. ఎప్పుడు ఇప్పుడు మనకు అనారోగ్యం వచ్చిందండి, మనం చిన్న చిన్న పరిహారాలు పాటించి అవును. మన వల్ల కాదంటేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్తా ఉంటాం. అలాగే మనం పరిహారాలు పాటించి మన వల్ల కాదు, ఇంకా దీనికి ఇంకా ఏదో గొప్పది ఉంది అనుకున్నప్పుడు మాత్రమే బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి పరిష్కారాలు ఓకే. చేసుకోండి అని చెప్తుంటాం.